ఫ్రెండ్స్ నమస్తే. ఈ బాబు చిన్ను మన ఇంటి దగ్గర ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఆటల్లోనో ఏమో షోల్డర్ ఎక్కడ పెయిన్ వస్తుంది, షోల్డర్ జాయింట్, షోల్డర్ స్కాపులా బోన్ కింద ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్కాపులా బోన్ కింద వస్తుంది పెయిన్, ఇక్కడ స్కాపులా బోన్ పైన డౌన్లో. సో ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది కాబట్టి మరి ఈ పెయిన్ నిజంగా ఉందా లేదా అని మనం చెవులో చెక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరిక్యులర్లో ఇది చెవుకు సంబంధించి షోల్డర్ పార్ట్ ఎక్కడ ఉంటుంది, షోల్డర్ వెనకాల. అంటే ఇది స్కఫాయిడ్ ఫోసా అంటాం కదా, ఈ స్కఫాయిడ్ ఫోసా సర్వైకల్ నుంచి షోల్డర్ జాయింట్, ఎల్బో, రిస్ట్ జాయింట్, ఫింగర్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ చూడండి, నేను వెనకాల సపోర్ట్ తీసుకొని నేను ఇలా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చెక్ చేస్తున్నప్పుడు చూడండి ఎక్కడైతే నిజంగా పాయింట్ చూసారా. సో ఒక అలారం మాదిరిగా ఇక్కడంతా పెయిన్ లేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూసారా. సో అది పెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ వేద్దాం, ఓకేనా చిన్ను? ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఓన్లీ 2 పాయింట్స్ వేద్దాం. ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, ఇది నీడిల్ కాదు, ఎందుకంటే చిన్న బాబు కాబట్టి నీడిల్ అంటే భయపడుతున్నాడు, కాబట్టి నేను ఆరిక్యులర్ సీడ్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనం పాయింట్ ఎక్కడైతే పెయిన్ వస్తుందో మనకు గుర్తుంది కదా, సీడ్ ఇక్కడ దీన్ని చూడండి, స్టిక్కర్ ఉంది. ఇటు నుంచి చూస్తే స్టిక్కర్, ఇటు నుంచి చూస్తే స్టిక్కర్ కింద సీడ్ ఉంది. ఈ సీడ్ ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఓకే, సో డన్. అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ దగ్గర వేసినాం. సపోర్టివ్గా ఇంకొకటి అక్కడ వేసుకుందాం. ఇది నేను ఏం చెప్తున్నానంటే మీకు జస్ట్ సింగిల్ ట్రీట్మెంట్, సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. అక్కడే దాని పక్కనే ఇంకొకటి వేసాను, రైట్. ఇప్పుడు 2 పాయింట్స్ వేసాను చూడండి. ఇలా ఒకసారి నొక్కుని నొక్కాను, ఓకే రైట్. ఇంకా చాలు, క్లియర్. నేను వేరే ఏ సపోర్ట్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా 0.0 కానీ షెన్మెన్ కానీ ఈ పాయింట్స్ నేను ఏం తీసుకోలేదు, ఓన్లీ సింగిల్ పాయింట్ తీసుకున్నాను. రైట్, చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పెయిన్ ఉంది అన్నావు కదా, ఒకసారి చెక్ చేయి. పెయిన్ ఉందా? కొంచెం ఉందా? చేయలేక ఒకసారి చెక్ చేయి. ఏమైనా తేడా ఉందా? నువ్వు పట్టినే ఉందా? కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందా? సో ఫ్రెండ్స్, ఇలా పెట్టగానే అలా ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే బాడీ అంత ఇమ్మీడియట్గా రిజల్ట్ ఉంటుంది. అందుకే ఇది సూపర్ మైక్రో సిస్టమ్ అండ్ ఇన్స్టాంట్ రిజల్ట్. ఎందుకంటే ఇది అక్యూట్ ప్రాబ్లం, క్రానిక్ కాదు కదా, అక్యూట్ ప్రాబ్లం. సో ఈ పాయింట్స్ కనుక రేపు మార్నింగ్ వరకు ఇలా పెట్టుకొని ఇంకొకసారి రేపు మార్నింగ్ నొక్కున్నాడు అంటే రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ఆరిక్యులర్ థెరపీ మ్యాజిక్ మై డియర్ ఫ్రెండ్స్. నేను జస్ట్ ఈ వీడియో 16th ఈరోజే, సో టైం 6:45 ఇప్పుడు చేస్తున్న వీడియో. థ్యాంక్ యూ, నమస్తే.